హాయ్ ఫ్రెండ్స్, హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ పార్ట్ 2 వీడియోకి స్వాగతం. ఈ వీడియోలో మనం అకామిడేషన్ అంటే ఏంటి, డిఫరెంట్ ఐ డిఫెక్ట్స్ అంటే ఏంటి, వాటి యొక్క కరెక్షన్ ఎలా చేయాలి వంటి అంశాలను ఈ వీడియోలో పరిశీలన చేద్దాం. మొదటగా చూడండి, పవర్ ఆఫ్ అకామిడేషన్. పవర్ ఆఫ్ అకామిడేషన్ అంటే ఏంటి అంటే ఐ లెన్స్ అనేది తన ఫోకల్ లెంత్ను చేంజ్ చేసుకోగలిగిన ఎబిలిటీ కలిగి ఉంటుంది. ఈ ఎబిలిటీనే పవర్ ఆఫ్ అకామిడేషన్ అంటాం. మరి ఎలా తన ఫోకల్ లెంత్ను చేంజ్ చేసుకోగలదు అని అంటే ఇక్కడ ఒకసారి గమనించండి. ఇది ఐ యొక్క ఫ్రంట్ వ్యూ, ఇది ఐ యొక్క ఫ్రంట్ వ్యూ, ఇది బ్యాక్ వ్యూ అన్నమాట, వెనక నుంచి. ఇక్కడ గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా, ఇవి సిలియారీ మజిల్స్. ఈ మజిల్స్ ఐ లెన్స్ చుట్టూ 360 డిగ్రీస్లో చుట్టూ ఉంటాయి. గమనించండి, ఇక్కడ గమనించండి, దీని చుట్టూ ఈ సిలియారీ మజిల్స్ ఉంటాయి. ఈ సిలియారీ మజిల్స్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ని బట్టి కంట్రాస్ట్ చేయడం మరియు రిలాక్స్ కావడం జరుగుతాయి. ఇలా కంట్రాస్ట్ అయినప్పుడు లెన్స్ యొక్క మందం పెరగడం, రిలాక్స్ అయినప్పుడు లెన్స్ యొక్క మందం లేదా థిన్గా అవ్వడం, ప్రెస్ చేసినప్పుడు థిక్గా అవ్వడం, ఇలా జరుగుతాయి. ఒకవేళ ఈ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ చేంజ్ కాకుండా ఒక నార్మల్ లెన్స్ లాగా ఉంటే డిఫరెంట్ ఇమేజెస్, ఆబ్జెక్ట్లకి ఇమేజెస్ ఎలా ఏర్పడుతున్నాయి అనేది మొదటగా చూసి నార్మల్ లెన్స్కి హ్యూమన్ ఐలోని లెన్స్కి ఉన్న డిఫరెన్స్ను మనం అండర్స్టాండ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఇక్కడ ఒకసారి పరిశీలన చేయండి. మనం ఏం గమనించాం, ఇక్కడ ఐలోని లాగానే ఉన్నటువంటి లెన్స్ అన్నమాట. అంటే దాని మీన్స్ ఇది ఒక కాన్వెక్స్ లెన్స్. కాన్వెక్స్ లెన్స్ అయితే ఇక్కడ ఫోకల్ లెంత్ చేంజ్ చేసుకోలేదన్నమాట. ఫోకల్ లెంత్ ఫిక్స్డ్గా ఉన్న ఒక లెన్స్. డిఫరెంట్ పొజిషన్స్లో ఆబ్జెక్ట్ ఉంచితే ఇమేజ్ ఎక్కడెక్కడ ఏర్పడుతుంది అనే అంశాన్ని మనం ఒకసారి పరిశీలన చేద్దాం. దీన్ని నెమ్మదిగా మూవ్ చేద్దాం. గమనించండి, ఇలా మూవ్ చేస్తూ ఉంటే, ఆబ్జెక్ట్ని మూవ్ చేస్తూ ఉంటే ఇమేజ్ ఏమవుతుంది, దూరం వెళ్తూ ఉందన్నమాట. చూడండి, కర్వేచర్ నుంచి ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ అదేమైంది, చాలా యువతలకు వెళ్ళింది. సో అంటే ఇక్కడ మనం స్థూలంగా ఏం గమనించాలి అంటే చాలా డిస్టెన్స్లో ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ అనేది దగ్గరగా ఏర్పడుతుంది, ఇమేజ్ అనేది దగ్గరగా ఏర్పడుతుంది. ఆబ్జెక్టు లెన్స్కు దగ్గరగా వచ్చే కొద్దీ ఇమేజ్ అనేది దూరంగా వెళ్తుంది. ఎప్పుడంటే లెన్స్ అనేది ఫిక్స్డ్ ఫోకల్ లెంత్ ఉన్నప్పుడు. మరి ఐలోని పరిస్థితిని ఒక్కసారి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. గమనించండి, ఐలో నేను దగ్గరగా చెయ్యి ఇలా పెట్టుకున్నాను, దీని మీద నేను ఫోకస్ చేసినాను అనుకోండి, నాకు దూరంగా ఉన్నవి బ్లర్ అవుతాయి. దూరంగా ఉన్నవి నేను చూసినప్పుడు ఈ చెయ్యి బ్లర్ అవుతుంది. గమనించండి, ఒకరో ఆలోచన చేయండి, దగ్గరగా ఉన్న వస్తువులు చూసినప్పుడు దూరం బ్లర్గా కనిపిస్తాయి. అంటే మనం ఏ అంశం కావాలంటే ఆ అంశం మీద ఫోకస్ చేయగలుగుతాను. ఉదాహరణకి నేను ఇక్కడ ఉన్న వస్తువుని చూడాలి అని అనుకుంటే దగ్గరగా ఉంది, 25 సెంటీమీటర్ల దూరంలో ఉంది. ఇది ఎక్కడ ఫోకస్ అయితే నేను చూడగలను అంటే 2.5 సెంటీమీటర్ల దూరంలోని రెటీనా మీద ఫోకస్ కావాలి. అదేవిధంగా చాలా దూరంగా ఉన్న ఒక వస్తువుని తీసుకున్నాం. దూరంగా ఉన్నటువంటి ఒక కొండను చూస్తున్నాం, లేదా స్కైని చూస్తున్నాం, మూన్ని చూస్తున్నాం. చాలా దూరంగా ఉన్న ఒక ఆబ్జెక్టును చూసినాం. సో దానికి సంబంధించినటువంటి ఇమేజ్ కూడా ఎక్కడ ఏర్పడాలి అని అంటే అది కూడా 2.5 సెంటీమీటర్ల దూరంలోని రెటీనా మీదనే ఫోకస్ అవ్వాల్సిన అవసరం ఉంది. లెన్స్ నుంచి రెటీనాకు ఉన్నటువంటి దూరం 2.5 సెంటీమీటర్లుగా తీసుకున్నాం. అంత దూరంలోనే ఏర్పడాలి. ముందు సినారియోకి దీనికి మీరు తేడా గమనించారా? ఒక్కసారి ఇక్కడ మనం క్లీన్గా చూసే ప్రయత్నం చేద్దాం. ముందు సినారియోలో మనకి ఏం గమనించాము అని అంటే ఇది లెన్స్, ఇది లెన్స్లో డిఫరెంట్ పొజిషన్లో ఇక్కడ దగ్గరగా ఉంది, దూరంగా ఉంది అని అనుకున్నాం. దూరంగా ఉంది, ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది, దూరంగా ఉన్నప్పుడు దగ్గరగా ఉండడాన్ని మనం గమనించాం. ఉదాహరణకి 2.5 సెంటీమీటర్ల దూరంలో ఏర్పడింది అనుకున్నాం. ఇప్పుడు దగ్గరగా ఉన్న వస్తువును చూడాలి. ఫిక్స్డ్ ఫోకల్ లెంత్ ఉన్నటువంటి లెన్స్ ఏం చేస్తుంది, దూరంగా ఇమేజ్ ఆడేటట్టు చేస్తుంది. సో ఇది కలర్ చేంజ్ చేద్దాం.
దగ్గరగా ఉన్నప్పుడు ఇమేజ్, దూరంగా ఉన్నప్పుడు ఇమేజ్. ఓకే, ఇది ఆబ్జెక్ట్ 1, ఇది ఇమేజ్ 1, ఇది ఆబ్జెక్ట్ 2, ఇది ఇమేజ్ 2. ఓకే, ఇక్కడ ఏం గమనించాలి అంటే ఇక్కడ ఫిక్స్డ్ ఫోకల్ లెంత్ ఉంది. ఈ లెన్స్కి సంబంధించిన ఫోకల్ లెంత్ ఫిక్స్డ్గా ఉంది. ఆబ్జెక్టు దగ్గరకు వచ్చే కొద్దీ ఇమేజ్ దూరంగా వెళ్ళడం గమనించాం. బట్ మనకు ఐలో ఇలాంటి పరిస్థితి ఉందా అంటే లేదన్నమాట. మనము ఆబ్జెక్టు దగ్గరగా ఉండనివ్వండి, దూరంగా ఉండనివ్వండి, అది ఎక్కడ ఏర్పడాలి? రెటీనా మీద మాత్రమే ఫోకస్ కావాలి. రెటీనా మీద ఫోకస్ కాకపోతే మనకు క్లియర్ ఇమేజ్ ఏర్పడదు. సో ఇక్కడ ఒక్కసారి ఈక్వేషన్ ఫామ్లో కూడా మనం ఈ విషయాన్ని అండర్స్టాండ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, లెన్స్ ఫార్ములా 1/f = 1/v - 1/u అనమాట. ఈ ఫస్ట్ సినారియోలో, ఈ ఫిక్స్డ్ లెన్స్ సినారియోలో మనం ఏం గమనించవచ్చు అంటే ఆబ్జెక్టు డిఫరెంట్గా మారే కొద్దీ, ఆబ్జెక్టు అనేది డిఫరెంట్ పొజిషన్స్లోకి మనం చేంజ్ చేస్తూ ఉన్నాం. దానికి రెస్పెక్టివ్గా ఇమేజ్ యొక్క సైజ్ అనేది మారుతూ వస్తుందన్నమాట. సో ఇది మారుతుంది, దానికి రెస్పెక్టివ్గా వి కూడా చేంజ్ అవుతుంది. అప్పుడే ఈక్వేషన్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. మరి ఐలో ఏం జరుగుతుంది అనేది ఒక్కసారి మనం పరిశీలన చేస్తే, ఓకే, లెన్స్, ఇది ఐకి సంబంధించినటువంటి లెన్స్. చాలా దూరంగా ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది సింపుల్గా రెటీనా మీద ఫోకస్ అయ్యింది. 2.5 సెంటీమీటర్ల దూరంలో ఏర్పడింది. మరి లెన్స్ని తీసుకున్నాం. ఇప్పుడు దగ్గరగా ఉన్నటువంటి వస్తువును చూడాలి అని అనుకుంటే ఇది ఎక్కడ ఏర్పడాలి అంటే మామూలుగా అయితే చాలా దూరంగా ఏర్పడేది. కానీ అలా ఏర్పడితే మనకు క్లీన్ విజన్ వస్తుందా అంటే రాదు. మనకి ఏం చేయాలి? ఎట్టి పరిస్థితుల్లోనూ రెటీనా మీద మాత్రమే, అంటే ఇంత దూరంలోనే ఏర్పడాలి. ఇంత దూరంలోనే ఏర్పడాలి అని అంటే ఏం జరగాలి అని అంటే ఇక్కడ ఒకసారి ఈక్వేషన్ ఫామ్లో చూద్దాం ఒక్కసారి ఇదే విషయాన్ని. 1/f = 1/v - 1/u. ఇక్కడ u చేంజ్ అవుతుంది, అంటే దూరంగా ఉంది, దగ్గరగా ఉంది, అంటే u చేంజ్ అవుతుంది. ఇక్కడ v ఫిక్స్డ్గా ఉంది, గమనించారా? 2.5 సెంటీమీటర్ల దూరంలో ఉన్న రెటీనా ఫిక్స్డ్గా ఉంది. సో ఈక్వేషన్ బ్యాలెన్స్ అవ్వాలంటే ఇంకేం మారాలి? ఖచ్చితంగా ఆ లెన్స్కి సంబంధించిన ఫోకల్ లెంత్ మారాలి. సో ఫోకల్ లెంత్ మార్చుకుంటేనే, ఫోకల్ లెంత్ ఎప్పుడు మారుతుంది అంటే ఇది బాగా బల్జ్డ్గా, ఇలా బల్జ్డ్గా అయినప్పుడు ఏమవుతుంది అని అంటే ఇది ఇక్కడే దాని యొక్క ఫోకస్ అనేది తగ్గుతుంది, పవర్ అనేది పెరుగుతుంది అనమాట. ఇలా మందంగా మారుతుంది. సో ఇలా మందంగా దగ్గరగా ఉన్న వస్తువులు చూసినప్పుడు సిలియారీ మజిల్స్ అనేటివి బాగా కంట్రాస్ట్ చేస్తాయి, బాగా నొక్కుతాయి. లెన్స్ను నొక్కి మందమయ్యేటట్టు థిక్గా చేసి వాటి యొక్క ఫోకల్ లెంత్ను తగ్గిస్తాయి. ఫోకల్ లెంత్ని తగ్గిస్తున్నాయంటే, ఎక్కువగా బెండ్ చేస్తున్నాయంటే వాటి యొక్క పవర్ ఎక్కువ ఉంది అని అర్థం. సో ఇక్కడ ఎఫ్ మారవలసిన అవసరం ఉంది, వి ఫిక్స్డ్ కాబట్టి అనే విషయాన్ని మనం గుర్తించాలి. సో ఒకసారి ఆబ్జెక్ట్ చాలా దూరంగా ఉన్నప్పుడు సిలియారీ మజిల్స్ ఎలా ఉంటాయనేది చూస్తే, ఆబ్జెక్టు చాలా దూరంగా ఉన్నప్పుడు లెన్స్ అనేటివి థిన్గా ఉంటాయి, పలుచగా ఉంటాయి. మరియు సిలియారీ మజిల్స్ ఎలా ఉంటాయంటే రిలాక్స్గా ఉంటాయి. ఫోకల్ లెంత్ ఎలా ఉంటుంది? ఎఫ్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, లార్జ్ వాల్యూస్ ఉంటాయి. సాధారణంగా ఎంత ఉంటుంది? ఎక్కువ అంటే మరి టూ మచ్ వేరియేషన్ ఏమి ఉండదు. ఎంత ఉంటుంది అంటే ఎక్కువ అంటే ఎఫ్ మ్యాక్సిమం ఎంత అంటే 2.5 సెంటీమీటర్లు అనమాట. 2.5 సెంటీమీటర్లు సిలియారీ మజిల్స్ రిలాక్స్గా ఉంటాయి. మరి పవర్ కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తే పవర్ = 1/f ఇన్ మీటర్స్ లేదా 100/f ఇన్ సెంటీమీటర్స్ తీసుకొని మనం సింప్లిఫికేషన్ చేస్తే ఎంత అవుతుంది అని అంటే 40 డయాప్టర్స్ అవుతుంది. మనకు తెలుసు పవర్ యొక్క యూనిట్స్ ఏంటి అంటే డయాప్టర్స్. పవర్ ఇక్కడ 2.5 మ్యాక్సిమం ఫోకల్ లెంత్ రిలాక్స్గా ఉన్నప్పుడు, అంటే ఎక్కువ దూరం ఏర్పడుతుంది. ఈ పలుచగా ఉంది అని అంటే చాలా దూరంగా ఫోకస్ అవుతుంది. థిక్గా ఉంది అంటే దగ్గరగా ఫోకస్ అవుతుంది అనమాట. సిలియారీ మజిల్స్ రిలాక్స్డ్గా ఉంటాయి. ఓకే, మ్యాక్సిమం ఫోకల్ లెంత్ 2.5 సెంటీమీటర్లు,
40 డయాప్టర్స్. ఓకే, ఇది మినిమం అనమాట, పవర్ మినిమంగా ఉంటుంది. ఫోకల్ లెంత్కి పవర్కి ఫోకల్ లెంత్కి ఉన్న రిలేషన్ మనం చూసినాం, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, ఒకటి ఎక్కువ ఉంటే మరొకటి తక్కువగా ఉంటుందని మనం తెలుసుకోవడం జరిగింది. అదే ఆబ్జెక్ట్ దగ్గరగా వచ్చినప్పుడు సిలియారీ మజిల్స్ ఏమవుతాయి అని అంటే కాంట్రాస్ట్ అవుతాయి అన్నమాట, బాగా నొక్కబడతాయి. ఓకే, థిక్ అవుతాయి, థిక్గా సిలియారీ మజిల్స్ అవుతాయి. ఈ రిలాక్స్ స్టేట్లో కాకుండా ఓకే కంట్రాస్ట్గా ఉంటాయి, బాగా నొక్కబడి ఉంటాయి అన్నమాట, ప్రెస్ చేస్తాయి దగ్గరగా ఫోకల్ లెంత్ పెంచడం కోసం, సో ఫోకల్ లెంత్ తగ్గించడం కోసం. ఓకే, ఇక్కడ మందం ఎక్కువగా ఉండడం వల్ల సిలియారీ మజిల్స్ ఫోకల్ లెంత్ను తగ్గిస్తాయి. ఫోకల్ లెంత్ తగ్గిస్తున్నాయంటే ఎఫ్ తగ్గుతుంది అంటే వాటి యొక్క పవరు పెరుగుతుంది అని. మినిమం ఫోకల్ లెంత్ యొక్క ఎంత మినిమం ఉంటుంది ఐకి అంటే 2.27 సెంటీమీటర్లు ఉంటుంది. దీని పవర్ క్యాలిక్యులేట్ చేస్తే 100/F దట్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 44 డయాప్టర్స్ అవుతుంది. పి మ్యాక్సిమం, పవర్ యొక్క మ్యాక్సిమం వాల్యూ 44 డయాప్టర్లు, పవర్ యొక్క మినిమం వాల్యూ 40 డయాప్టర్లు. అదే మ్యాక్సిమం ఫోకల్ లెంత్ 2.5 సెంటీమీటర్లు, మినిమం ఫోకల్ లెంత్ 2.27 సెంటీమీటర్లు అనమాట. ఈ విధంగా ఎందుకు నొక్కవలసిన అవసరం ఉంది అనేది మనం క్లీన్గా ఇక్కడ అబ్జర్వ్ చేయడం జరిగింది. ఒక్కసారి ఈక్వేషన్ని మరొకసారి చూడండి. ఇక్కడైతే ఈక్వేషన్లో అయితే లెన్స్కు, నార్మల్ లెన్స్కు ఫోకల్ లెంత్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది కాబట్టి యూకి రెస్పెక్టివ్గా వి చేంజ్ అయింది, ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ చేంజ్ అయింది. అదే ఇక్కడైతే ఈక్వేషన్లో అయితే సేమ్ లెన్స్ ఈక్వేషన్ అదే, కాకపోతే ఇక్కడ ఎవరు ఫిక్స్డ్గా ఉండారంటే రెటీనాకి ఐ లెన్స్కు ఉన్న డిస్టెన్స్ ఫిక్స్డ్గా ఉంది కాబట్టి ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్ మారే కొద్దీ దాని యొక్క ఫోకల్ లెంత్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా ఫోకల్ లెంత్ చేంజ్ చేసుకునే ఎబిలిటీనే అకామిడేషన్ ఆఫ్ పవర్ ఆఫ్ అకామిడేషన్ అని అంటాం అనమాట, పవర్ ఆఫ్ అకామిడేషన్ అని అంటాం. ఓకే, మరి సిలియారీ మజిల్స్ ఎప్పుడు రిలాక్స్గా ఉంటాయి అని అంటే ఆబ్జెక్ట్ చాలా దూరంగా ఉన్నప్పుడు రిలాక్స్గా ఉంటాయి, అప్పుడు లెన్స్ అనేటివి థిన్గా ఉంటాయి, ఫోకల్ లెంత్ అనేది మ్యాక్సిమం ఉంటుంది, పవర్ అనేది మినిమంగా ఉంటుంది. అదేవిధంగా ఆబ్జెక్ట్ దగ్గరగా వచ్చే కొద్దీ అంటే 25 సెంటీమీటర్లంత దగ్గరగా వచ్చే కొద్దీ ఏమవుతుంది అని అంటే ఓకే లెన్స్ అనేది థిక్గా అవుతుంది, మరియు సిలియారీ మజిల్స్ బాగా కంట్రాస్ట్ అవుతాయి, నొక్కబడతాయి, అప్పుడు థిక్ మందం అవుతుంది. దాని యొక్క ఫోకల్ లెంత్ అనేది మినిమం అవుతుంది, పవర్ అనేది మ్యాక్సిమం అవుతుంది. అన్ని అంశాలు కూడా మనం నేర్చుకున్నాం అనమాట. ఓకే, ఇక్కడ ఒకసారి పరిశీలన చేద్దాం. ద ఎబిలిటీ ఆఫ్ ఐ లెన్స్ టు అడ్జస్ట్ ఇట్స్ ఫోకల్ లెంత్, ఈ ఐ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ను అడ్జస్ట్ చేసుకునే ఎబిలిటీనే మనం ఏమంటామంటే అకామిడేషన్ అంటాం అన్నమాట. సో ఇప్పుడు ఒక యాక్టివిటీ మనం చేద్దాం. రీడ్ ఏ ప్రింటెడ్ పేజ్, ఒక ప్రింటెడ్ పేజ్ను మీరు ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నటువంటి టెక్స్ట్ బుక్ను కొంత దూరంలో ఉంచుకోండి, 30 సెంటీమీటర్ల దూరంలో ఉంచుకోండి, ఫ్లెక్సిబుల్గా చూడగలుగుతున్నాం. దీన్ని క్రమంగా దగ్గరికి తెస్తే ఎలాంటి మార్పులు జరుగుతాయనేది మనం ఒకసారి ఇక్కడ పరిశీలన చేద్దాం అండి. చూడండి, మనం గ్రాడ్యువల్గా దగ్గరికి వెళ్తున్నాం, 30 సెంటీమీటర్లు 20 తర్వాత గ్రాడ్యువల్గా దగ్గరికి వెళ్తున్నాం 25 కన్నా దగ్గరికి వెళ్ళే కొద్దీ మనకు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందంటే అక్కడ బ్లర్డ్ ఇమేజ్ ఏర్పడ్డం, అన్క్లియర్డ్ ఇమేజ్ ఏర్పడ్డం, కంటి మీద విపరీతమైనటువంటి స్ట్రెస్ ఏర్పడ్డం, సిలియారీ మజిల్స్ తన శక్తి మేరకు నొక్కి దాన్ని క్లియర్గా మనకు చూపించాలనే ప్రయత్నం చేస్తుంది. కానీ సిలియారీ మజిల్స్కు ఐ లెన్స్కు కూడా ఓ పర్టికులర్ రేంజ్ ఉంది, ఈ రేంజ్కు మించితే మనకు అది క్లియర్గా కనిపించదు. ఎంత దూరంలో మనకు మినిమం క్లియర్గా కనిపిస్తుంది అనేది మనం ఇక్కడ కొలుచుకోవచ్చు. నార్మల్ హ్యూమన్ ఐకి, ఒక నార్మల్గా ఉన్నటువంటి ఒక యంగ్ ఏజ్లో ఉన్నటువంటి ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్కి ఎంత ఉంటుంది అని అంటే మినిమం క్లియర్ డిస్టెన్స్ 25 సెంటీమీటర్లు ఉండడాన్ని మనం గమనించవచ్చు అన్నమాట. సో ఈ 25 సెంటీమీటర్లనే మనం ఏమంటాము అంటే లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్. ఇంకోసారి ఈ మాట వినండి, లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ అంటే ఒక ఐ, నార్మల్ ఐ ఎంత దూరంలోంచి చూస్తే, మీరు కూడా ఇలా దగ్గరకు పెట్టుకోండి, దగ్గరకు వచ్చే కొద్దీ ఐ మీద విపరీతమైన ఒత్తిడి పెరుగుతుంది, బ్లర్రెడ్గా కనిపిస్తుంది. ఎంత దూరంలో ఉన్నప్పుడు మనం మినిమం క్లియర్గా ఉన్నప్పుడు చూడగలము అంటే 25 సెంటీమీటర్లు. ఈ 25 సెంటీమీటర్లనే లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ అని అంటారనేది మనం తెలుసుకోవాలి. ఓకే, మరి మ్యాక్సిమం మనం ఎంత దూరం చూడగలము అనేది చూద్దాం.
ఓకే, ఇక్కడ మినిమం డిస్టెన్స్ ఎంత అయ్యా అంటే 25 సెంటీమీటర్ల అంత దూరంలో ఉన్న వస్తువు నుంచి మనం హ్యాపీగా ఆ తర్వాత ఉన్నవి చూడగలం. దీన్నే నియర్ పాయింట్ అని కూడా అంటాం అన్నమాట. ఈ లీస్ట్ డిస్టెంట్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ని నార్మల్ ఐకి సంబంధించి నియర్ పాయింట్ ఎన్పి అని చూపించడం జరుగుతుంది. ఇక్కడి నుంచి వచ్చినది హ్యాపీగా మనకు రెటీనా మీద ఫోకస్ అవ్వడం జరుగుతుంది. ఓకే, మరి మ్యాక్సిమము మనం ఎంత దూరం చూడగలము? నార్మల్ హ్యూమన్ ఐ నాలాగా అద్దాలు లేకుండా నార్మల్గా చూడగలిగిన వాళ్ళు ఎంత దూరం మ్యాక్సిమం చూడగలరు అనేది మనం ఒకసారి గమనిస్తే, మనము నైట్ టైమ్స్ మూన్ చూడగలం, డే టైంలో సూర్యుడిని చూడగలం, సన్ చూడగలం. అయితే నేరుగా చూడడం ప్రమాదం, బట్ మనం చూడగలం. మరియు నైట్ టైమ్స్ స్టార్స్ చూడగలం. కొన్ని 100 కిలోమీటర్, కొన్ని 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న మూన్ చూడగలం, కొన్ని 1,00,000 కిలోమీటర్ దూరంలో ఉన్న సన్ చూడగలం, బిలియన్స్ ఆఫ్ కిలోమీటర్ల దూరంలో ఉన్న స్టార్స్ని చూడగలం. సో ఆ స్టార్స్ నుంచి వచ్చే లైట్ను మనం చూడగలుగుతున్నామంటే మనం ఆల్మోస్ట్ ఎంత దూరం అయినా కానీ మనం చూడగలుగుతున్నామని, ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఉన్నవి కూడా మనము చూడగలం. సో మన యొక్క ఫార్ పాయింట్ ఎంత అంటే ఇన్ఫినిటీ డిస్టెన్స్ను మనం చూడగలం అన్నమాట. ఫార్ పాయింట్, మన యొక్క ఫార్ పాయింట్ ఎంత అంటే ఇన్ఫినిటీ డిస్టెన్స్. నియర్ పాయింట్ ఎంత అంటే 25 సెంటీమీటర్లు. దీన్నే లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ అని అంటామనేది మనం గుర్తించాలి. ఓకే, ఇంకా గమనించండి, సమ్ టైమ్స్ కొన్నిసార్లు ఈ సిలియారీ ఈ క్రిస్టలైన్ లెన్స్ అంటే తన సైజును చేంజ్ చేసుకోగలిగిన లెన్సు, మన ఐలోని లెన్సు, కాన్వెక్స్ లెన్సు. ఈ లెన్స్ ఏం చేస్తుందంటే పీపుల్ ఆఫ్ అట్ ఓల్డ్ ఏజ్, కొంత ఏజ్ పెరిగిన తర్వాత బికమ్స్ మిల్కీ అండ్ క్లౌడీ. కొంతమందికి ఈ విధంగా మిల్కీగా క్లౌడీగా అవుతుంది. గమనించండి, ఇక్కడ నార్మల్ ఐ ఇక్కడ మిల్కీగా మారింది, ఇక్కడ క్లౌడీగా మారింది. ఇది నార్మల్ ఐ, ఇక్కడ క్లౌడీగా మారిన ఐ. వీళ్ళకు దృష్టి క్లీన్గా ఉంటుందా అంటే ఒక లేయర్ అనేది అడ్డం వచ్చేసింది పీపుల్కి, కాబట్టి లోపలికి లైట్ అనేది ప్రాపర్గా వెళ్ళదు, కాబట్టి వాళ్ళకు చూపు అనేది సరిగా కనిపించదు అనమాట. ఇలాంటి కండిషన్ని మనం ఏమంటామంటే క్యాటరాక్ట్ అంటాం అన్నమాట. దీనికి ప్రస్తుతానికైతే చాలా మంచి సొల్యూషన్ ఉంది. ఆపరేషన్ చేసేస్తారు, తీసేసి వాళ్ళకు సూటబుల్ లెన్స్ అనేది, అప్పటికి ఏదైనా సైట్ డెవలప్ అయితే సూటబుల్ లెన్స్ వేసేస్తారు. క్యాటరాక్ట్ అనేది రావడం అనేది జరుగుతుంది. దిస్ కాజ్ పార్షియల్ ఆర్ కంప్లీట్ లాస్ ఆఫ్ విజన్. ఈ కారణం చేత వాళ్ళకి చిన్నదిగా, ఆ అడ్డంకి చిన్నదిగా ఉంది, ఎంతో కొంత లైట్ పీపుల్ గుండా లోపలికి వెళ్తుందంటే పార్షియల్ విజన్ లాస్ అవుతుంది. కంప్లీట్గా అది కవర్ అయిపోతే అక్కడ కంప్లీట్ విజన్ లాస్ అనేది జరుగుతుంది అనమాట. సో మనం ఎలా ఆ విజన్ని రిస్టోర్ చేస్తామంటే క్యాటరాక్ట్ సర్జరీ ద్వారా దాన్ని రిస్టోర్ చేయడం అనేది జరుగుతుంది. ఈ టాపిక్కి సంబంధించి కొన్ని ప్రశ్నల్ని మనం ఇప్పుడు పరిశీలన చేద్దాం. గమనించండి. ద ఎబిలిటీ ఆఫ్ ఐ లెన్స్ టు అడ్జస్ట్ ఇట్స్ ఫోకల్ లెంత్ ఈజ్ కాల్డ్. చూడండి, ఐ లెన్స్ అనేది తన ఫోకల్ లెంత్ను ఇట్లా మార్చుకోగలిగిన ఎబిలిటీని ఏమంటాము? ఇక్కడ పరిశీలన చేయండి. అకామిడేషన్ అంటామా? అకామిడేషన్ లేదా నియర్ పాయింట్ అంటామా, ఫార్ పాయింట్ అంటామా, సిలియారీ మజిల్ అంటామా? దెన్ ఏది కరెక్ట్ ఆన్సర్ అని మీరు భావిస్తే దాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. కామెంట్ చేస్తే ఈ వీడియో మీకు బాగా అర్థమైందని, ప్రాపర్గా ఫాలో అవుతున్నారని మాకు అర్థమవుతుంది. కాబట్టి కామెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫర్ నార్మల్ హ్యూమన్ ఐ లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్. నార్మల్ హ్యూమన్ ఐకి సంబంధించి లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ ఎంత? 2.5 సెంటీమీటర్ల, 25 మీటర్ల, 25 సెంటీమీటర్ల, 250 మీటర్ల? సరైన సమాధానాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ద క్రిస్టలైన్ లెన్స్ బికమ్స్ మిల్కీ అండ్ క్లౌడీ. మిల్కీ మరియు క్లౌడీగా మారితే దిస్ కండిషన్, ఇలాంటి కండిషన్ని మనం ఏమంటాము? రిలాక్స్ అవ్వడమా, కాంట్రాక్ట్ అవ్వడమా, మయోపియానా, క్యాటరాక్టా? ఏది సరైన సమాధానం అనేది గుర్తించండి. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక్కడ ఉన్న వాటిని మ్యాచ్ చేసేదానికి ప్రయత్నం చేయండి. థిన్ లెన్స్, థిక్ లెన్స్ అంటే పలుచుగా ఉన్న లెన్స్, మందంగా ఉన్న లెన్స్. ఇక్కడ
లెస్ ఫోకల్ లెంత్. ఎలాంటి సందర్భంలో లెస్ ఫోకల్ లెంత్ ఉంటుంది? మోర్ ఫోకల్ లెంత్, నో చేంజ్ ఇన్ ఫోకల్ లెంత్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. సరైన సమాధానాన్ని గుర్తించండి. పలుచగా ఉంటే ఫోకల్ లెంత్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా, మందంగా ఉన్నప్పుడు ఫోకల్ లెంత్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా అనేది ఆలోచన చేయండి. ఒకవేళ అవగాహన కాకపోతే మళ్ళీ ఒకసారి ముందుకెళ్ళి పాఠాన్ని వినండి. తప్పకుండా మీకు సూటబుల్ ఆన్సర్ అనేది లభిస్తుంది. కింద ఆప్షన్స్లో సరైన ఆప్షన్ని ఎంచుకోండి. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నమాట. ఓకే, నియర్ డిస్టెన్స్, ఆబ్జెక్ట్ అనేది దగ్గరగా ఉంది, ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ దగ్గరగా ఉంటే అప్పుడు సిలియారీ మజిల్ అనేది థిన్గా ఉంటుందా థిక్గా ఉంటుందా, ఏ సైజ్ అన్నా ఉన్నా పర్వాలేదా, ఎప్పుడంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉండొచ్చా అనేది. అదేవిధంగా ఫార్ డిస్టెన్స్, చాలా దూరంగా ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు సిలియారీ మజిల్స్ థిన్గా ఉంటాయా థిక్గా ఉంటాయా, ఎనీ సైజ్ ఉంటాయా అనేదాన్ని ఆప్షన్స్ను పీక్యూలను XYలతో ప్రాపర్గా మ్యాచ్ చేసి కింద ఉన్న ఆప్షన్ని గుర్తించే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మనం ఐ డిఫెక్ట్స్ గురించి మాట్లాడుకున్నాం. మన క్లాస్లో మన చుట్టుపక్కల చాలామంది మన తోటి స్టూడెంట్స్ స్పెక్టికల్స్ వేర్ చేయడాన్ని మనం చూస్తూ ఉంటాం. వాళ్ళని అడగండి మీ పవర్ ఎంత అంటే నా పవర్ -1 -2, కొంతమంది +1 +2 ఇలా చెప్తూ ఉంటారన్నమాట. అసలు ఈ ఐ డిఫెక్ట్స్ అనేటివి ఎలా ఏర్పడతాయి, వాటి యొక్క కరెక్షన్ ఏంటి ఐ డిఫెక్ట్స్ కామన్గా వస్తూ ఉంటాయనే అంశాన్ని మనం ఇక్కడ పరిశీలన చేద్దాం. మోస్ట్ కామన్ ఈ స్టూడెంట్ దశలో చిన్న ఏజ్లో వచ్చే మోస్ట్ కామన్ ఐ డిఫెక్ట్ ఏంటి అంటే మయోపియా అన్నమాట. సో మయోపియా అంటే ఏంటి అనేది ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఓకే, ఇక్కడ ఒక డయాగ్రాన్ని మొదటగా మనం చూద్దాం. సో ఇక్కడ ఒక మయోపియా ఉన్నటువంటి ఒక స్టూడెంట్ ఇక్కడ కూర్చోన్నాడు అని అనుకుంటే, ఈ స్టూడెంట్కు తన ముందు కూర్చున్న అబ్బాయి యొక్క హెయిర్ ఆ దూరం అనేది చాలా క్లీన్గా కనిపిస్తుంది. బట్ మేడము ఆ బోర్డు మీద రాసే అక్షరాలు అనేటివి క్లీన్గా కనిపించవు. అంటే దగ్గరగా ఉన్నవి స్పష్టంగా కనిపిస్తాయి, ఓ పర్టికులర్ డిస్టెన్స్ వరకు వాళ్ళకు క్లీన్గా కనిపిస్తాయి. ఆ తర్వాత బ్లర్రిడ్ అయిపోతాయి అన్నమాట, అంత స్పష్టత ఉండదు. ఈ మయోపియానే మనం ఏమంటామంటే నియర్ సైటెడ్నెస్ అని కూడా అంటాం. ఓకే, నియర్ సైటెడ్నెస్. ఈ నియర్ సైటెడ్నెస్కు గల రీజన్స్ ఏంటి అంటే ప్రధానంగా ఏం జరుగుతుంది అనేది మనం ఒక్కసారి కనుక పరిశీలన చేస్తే, ఓకే ఒక ఐబాల్ తీసుకోవడం జరిగింది. వీళ్ళకు జనరల్గా 25 సెంటీమీటర్ల అంత దూరం వరకు ఎవరికి కూడా స్పష్టంగా ఇమేజ్ అనేది కనిపించదు. ఓకే, 25 సెంటీమీటర్ల అంత వరకు. సో ఆ తర్వాత జనరల్గా ఏమవుతుందంటే వచ్చిన ఐ రేస్ అనేటి ప్రాపర్గా రెటీనా మీద ఫోకస్ అవ్వడం జరుగుతుంది. సో వీళ్ళకి ఏం జరుగుతుందంటే బాగా 25 సెంటీమీటర్ల అంత దూరంలో ఇది బాగా ఫోకస్ అవుతుంది. అదేవిధంగా కొంత దూరం పెంచుకుంటూ వద్దాం. ఓకే, ఇక్కడి నుంచి క్లీన్గా కనిపిస్తుంది, ఇక్కడ క్లీన్గా కనిపిస్తుంది, ఇక్కడ క్లీన్గా కనిపిస్తుంది. ఓ పర్టికులర్ డిస్టెన్స్ దాటినాక ఇక్కడి నుంచి వీళ్ళకు క్లీన్గా ఈ పాయింట్ దాటినా నుంచి క్లీన్గా కనిపించడం లేదు. ఈ పాయింట్ నుంచి వచ్చే రేస్ కూడా రెటీనా రీచ్ అవుతున్నాయి. సో ఇంతకు మించి ఇంతకన్నా ఎక్కువ దూరం నుంచి వచ్చే రేస్ ఏవైతే ఉన్నాయో ఇవి రెటీనాను రీచ్ కాకుండా ముందుగానే ఫోకస్ అవుతాయి. సో ఇలా ముందుగానే ఫోకస్ అయ్యే ప్రాబ్లాన్ని ముందుగా బిఫోర్ ద రెటీనా ఇమేజ్ అనేది ఫోకస్ అయ్యే ప్రాబ్లాన్ని మయోపియా అని అంటాం. ఇక్కడ 25 సెంటీమీటర్లను మనము నియర్ పాయింట్ అంటాం. మ్యాక్సిమం వీళ్ళకి కనిపించేది మామూలు నార్మల్ హ్యూమన్ ఐకి యొక్క ఫార్ పాయింట్ ఎంత అంటే ఇన్ఫినిటీ. బట్ మయోపియా ఉన్న వాళ్ళ యొక్క ఫార్ పాయింట్ ఇన్ఫినిటీ లేకుండా ఇన్ఫినిటీ నుండి ఒక పర్టికులర్ డిస్టెన్స్కు వీళ్ళ యొక్క ఫార్ పాయింట్ అనేది షిఫ్ట్ అయి ఉంటుంది. మరి ఇలా జరగడానికి గల రీజన్స్ ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. ఓకే, ఇలా జరగడానికి గల రీజన్స్. ఓకే, మయోపియా ఎందుకు వస్తుంది అంటే ఐబాల్ అనేది చాలా పెద్దదిగా ఉన్నప్పుడు, ఉదాహరణకు ఐబాల్ ఈజ్ టూ లార్జ్, చాలా పెద్దదిగా ఉంది, లెన్స్ నార్మల్గా ఉన్నాయి, ఐబాల్ మాత్రం ఉండాల్సిన సైజు కన్నా చాలా పెద్దదిగా ఉంది అని అనుకోండి. ఇది మిగిలిన వాళ్లకు ఎలా అయితే ఫోకస్ చేస్తుందో అలానే ఫోకస్ చేయాలని చూస్తుంది.
కానీ ఐబాల్ ఎలాంగేటెడ్గా ఉండడం వల్ల అది రెటీనా కన్నా ముందు ఫోకస్ అయ్యి మయోపియా ఏర్పడేదానికి అవకాశం ఉంది. ఇది ఒక రీజన్. సో మరో రీజన్ను మనం పరిశీలన చేద్దాం. మరో రీజన్ ఏమంటే సిలియారీ మజిల్స్ ప్రాపర్గా రిలాక్స్ కంప్రెషన్ చేయలేకపోవడం అన్నమాట. ఓకే, సిలియారీ మజిల్స్ ఆర్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ. మూడో రీజను కొన్నిసార్లు లెన్స్ అనేది ఫ్లెక్సిబుల్గా లేకుండా చాలా రిజిడ్గా ఉండడం వల్ల వాటి యొక్క కర్వేచర్ ప్రాపర్గా చేంజ్ చేసుకోలేకపోవడం వల్ల. ఓకే, లెన్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ టూ రిజిడ్, బాగా అది ఫ్లెక్సిబుల్గా కాకుండా బాగా రిజిడ్గా అయిపోవడం వల్ల వాటి యొక్క కర్వేచర్ చేంజ్ చేసుకోలేకపోవడం వల్ల ఫోకల్ లెంత్ చేంజ్ కాదు. ప్రాపర్గా ఫోకల్ లెంత్ చేంజ్ కాకపోతే ప్రాపర్గా రెటీనా మీద ఫోకస్ కాదు. రెటీనా కన్నా ముందు ఫోకస్ అవ్వడం వల్ల మయోపియా అనేది ఏర్పడుతుంది. ఇక సొల్యూషన్ వీళ్ళకు ఏం చేస్తే అసలు ప్రాబ్లం ఏంది, సొల్యూషన్ ఏం చేయాలనేది మనం మాట్లాడుకున్నాం. ఓకే, వీళ్ళకి సంబంధించిన నియర్ పాయింట్ ఎంత అంటే 25 సెంటీమీటర్లు. 25 సెంటీమీటర్లు అంత దూరం నుంచి చాలా లక్షణంగా వీళ్ళు చూడగలుగుతారు. ఓ పర్టికులర్ డిస్టెన్స్ వరకు కూడా వీళ్ళ యొక్క న్యూ ఫార్ పాయింట్, జనరల్ నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఒక ఫార్ పాయింట్ ఇన్ఫినిటీ, బట్ వీళ్ళ ఇన్ఫినిటీ నుంచి ఓ పర్టికులర్ డిస్టెన్స్కి ఫార్ పాయింట్ అనేది షిఫ్ట్ అయి ఉంటుంది. ఉదాహరణకు 1 మీటర్ 2 మీటర్, ఒక 1 మీటర్ 2 మీటర్ వరకు బాగా కనిపిస్తుంది. ఆ తర్వాత వాళ్ళ యొక్క క్లియర్ విజన్ లాస్ అయ్యి బ్లర్డ్ ఇమేజ్ అనేది ఏర్పడడం జరుగుతుంది. ఇది యాక్చువల్లీ ప్రాబ్లం. చూడండి, ఇక్కడ నుంచి ఒక మ్యాక్సిమం క్లియర్ డిస్టెన్స్ నుంచి రెటీనాను రీచ్ అయినాయి. అంటే ఓవరాల్గా వీళ్ళు ఏమి చూడగలుగుతున్నారు అనేది మనం ఒక్కసారి ఆలోచన చేస్తే, ఇక్కడ ఒకసారి వాళ్ళు చూడగలిగిన రీజన్ను మనం ఫోకస్ చేస్తే, ఓకే గమనించండి, ఈ రీజన్ను వాళ్ళు బాగా చూడగలరు. 25 సెంటీమీటర్లు లోపల చూడలేరు. అంటే ఈ రీజన్ను చూడలేరు. ఈ రీజన్ను వాళ్ళే కాదు, మయోపియా వాళ్ళే కాదు, నార్మల్ వాళ్ళు కూడా చూడలేరు. ఆ తర్వాత ఇన్ఫినిటీ వరకు యాక్చువల్లీ నార్మల్ వాళ్ళు చూడగలరు. బట్ వీళ్ళు ఓ పర్టికులర్ డిస్టెన్స్ దాటినాక ఈ రీజన్ని కూడా వీళ్ళు చూడలేరు. సో ఈ రీజన్ను చూడలేరు, 25 సెంటీమీటర్ లోపల ఎవరు చూడలేరు. మ్యాక్సిమం డిస్టెన్స్ వరకు నార్మల్ వాళ్ళు చూడగలరు, కానీ వీళ్ళు ఓ పర్టికులర్ డిస్టెన్స్ వరకు మాత్రమే వీళ్ళ చూపు అనేది 25 నుంచి ఓ పర్టికులర్ డిస్టెన్స్ వరకు 1 మీటర్ 2 మీటర్ ఇలా 25 నుంచి 50 సెంటీమీటర్ల దూరం వరకు కూడా క్లియర్గా చూడగలరు. ఎంత దగ్గరగా క్లియర్గా చూడగలుగుతున్నారు, ఎంత షార్ట్ అయిపోతే అంత ఎక్కువ పవర్ ఉన్న లెన్స్ మనం వాడవలసిన అవసరం వస్తుంది అన్నమాట. సో వీళ్ళకి ఏం చేయాలి, ప్రాబ్లం చూడండి, వీళ్ళ యొక్క ఫార్ పాయింట్ దాటి నుంచి ఆబ్జెక్ట్ వీళ్ళ ఫార్ పాయింట్ కన్నా ఎక్కువ దూరంలో ఉంది. ఇలాంటప్పుడు ఏం జరుగుతుంది, రెటీనా మీద కాకుండా రెటీనా అనే మెంబరెన్స్ యొక్క స్క్రీన్ అనమాట, చర్మపు పొరతో ఉన్నటువంటి స్క్రీన్ లాగా పనిచేసే భాగం. ఇది మనం మొదటి పార్ట్లో బాగా మాట్లాడుకున్నాం. దీనికన్నా ముందు ఫోకస్ అవ్వడం వల్ల ఈ రేస్ అనేది ఇలా చేరుతాయి. సో క్లియర్ ఇమేజ్ అనేది ఏర్పడదు. సో అది ప్రాబ్లం. సో దీన్ని ఏం చేయాలి, ముందుగానే కన్వర్జ్ అవుతున్నాయి. ఇలా కన్వర్జ్ అవుతున్నాయంటే మనం ఏం చేయాలంటే వాటిని డైవర్జ్ చేసి పంపించాల్సిన అవసరం ఉంది. ఇలా డైవర్జ్ చేయాలంటే ఏ లెన్స్ వాడాలి, కాన్కేవ్ లెన్స్ వాడాలన్నమాట. సో చూడండి, ఇక్కడ గమనించండి, యాక్చువల్లీ అయితే ఎలా వెళ్ళేవి అనేది చూస్తాం ఒకసారి. ఒకవేళ లెన్స్ లేకుండా ఉంటే ఇలా స్ట్రైట్గా వెళ్ళి అది రెటీనా కన్నా ముందు ఫోకస్ అయ్యేటి, ఇది జరిగేది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ లెన్స్ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల, ఓకే కొంత జూమ్ చేసి చూద్దాం. ఓకే, ఈ లెన్స్ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఈ లెన్స్ ఏం చేస్తాయంటే ఇలా వచ్చిన రేని కొంచెం ఏం చేస్తాయి, ఇవి డైవర్ట్ చేస్తాయి. సో డైవర్ట్ చేసినటువంటి రేస్ అనేటి లెన్స్ మీదకి వెళ్తాయి, డైవర్ట్ చేసి వెళ్తాయి. ఎందుకని తొందరగా కన్వర్జెంట్ అవుతున్నాయి. సో వాటిని డైవర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సో డైవర్జెంట్ అవుతాయి. సో ఇలా డైవర్జ్ అయినట్టు రెటీనా మీద ఫోకస్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ దిస్ ఈజ్ హ్యాపెనింగ్ అనమాట. సో ఈ పోర్షన్ ఒకసారి గమనించండి. ఈ పోర్షన్లో ఏం జరుగుతుంది, ఈ లెన్స్ ఏం మ్యాజిక్ చేస్తుంది అంటే డైవర్ట్ చేసి ఐ మీదకు పంపుతుంది అనమాట. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అని అంటే వాస్తవమైనటువంటి ఆబ్జెక్ట్ ఇది.
ఓకే, వాస్తవమైన ఆబ్జెక్ట్ ఇది. అయితే ఐకి సంబంధించి ఈ లెన్స్ ఏం చేస్తున్నాయంటే ఈ ఆబ్జెక్టును ఈ రేస్ ఇమేజ్ని ఏర్పరుస్తాయి. ఈ రేసు ఇమేజ్ని ఏర్పరుస్తాయి. ఇది వాస్తవమైన ఆబ్జెక్టు, ఇది ఆ ఆబ్జెక్ట్ వల్ల వచ్చే రేస్ వల్ల వచ్చే ఇమేజ్. బట్ ఐ పర్సెప్షన్ ఏంటంటే ఐ ఏమని భావిస్తుంది అంటే ఈ ఇమేజ్ ఏర్పరిచే రేసే ఈ ఐ యొక్క న్యూ ఆబ్జెక్టును క్రియేట్ చేస్తుంది. సో చూడండి, దీన్ని వెనక్కు పొడిగిస్తే ప్రతి హ్యూమన్ బ్రెయిన్ ఏమని ఆలోచన చేస్తుంది అని అంటే మనకు ఓకే ఏమని ఆలోచన చేస్తుందంటే తనకు రీచ్ అయ్యే ఐ రేస్ అనేటి వెనక్కు ఎక్స్ట్రాపులేట్ చేసి అవి ఆ పర్టికులర్ పాయింట్ నుంచి వస్తున్నాయేమో అని ఫీల్ అవుతుంది. సో యాక్చువల్లీ వాస్తవమైనటువంటి ఆబ్జెక్ట్ యొక్క ఈ లెన్సు ఈ ఇమేజ్ని ఏర్పరిచే రేస్ ఈ రేస్ ఇమేజ్ని ఏర్పరుస్తుంది. లెన్స్ యొక్క ఈ ఇమేజ్ ఏర్పరిచే రేసు ఐకి సంబంధించిన ఆబ్జెక్ట్గా మారుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్టును ఇక్కడికి షిఫ్ట్ చేస్తుంది ఈ లెన్స్. అర్థమవుతుందా? ఓకే, ఇది రియల్ ఆబ్జెక్ట్, ఇది రియల్ ఇమేజ్ ఏర్పరిచేటువంటిది రియల్ ఇమేజ్. బట్ ఈ రియల్ ఇమేజే ఆబ్జెక్టు కారణం, ఐకి సంబంధించినటువంటి ఆబ్జెక్ట్. సో ఐకి ఏం తెలుసు అని అంటే ఐ ఎక్కడి వరకు క్లీన్గా చూడగలదంటే ఈ పర్టికులర్ ఫార్ పాయింట్ వరకు చూడగలదు, ఐకి సంబంధించి ఫార్ పాయింట్. బట్ ఇన్ఫినిటీలో ఉన్న ఆబ్జెక్టును మనం పుల్ చేసి ఎక్కడ ఉంచాలా, ఈ ఐ చూడగలిగిన మ్యాక్సిమం ప్లేస్లో ఉంచినాం, ఫార్ పాయింట్ కాడ ఉంచినాం అనమాట. ఈ పని ఎవరు చేసినారు? ఈ లెన్స్ చేసినాయి. సో కరెక్షన్కి యూజ్ చేయాల్సిన లెన్స్ ఏంటి అంటే కాన్కేవ్ లెన్స్ అనమాట, బైకాన్వేకేవ్ లెన్స్ లేదా డబుల్ కాన్కేవ్ లెన్స్. ఈ ఫార్ పాయింట్ ఎంత దగ్గరగా ఉంటే ఓకే, చాలా దూరంగా ఉంది అంటే మనం పలుచగా ఉన్న లెన్స్ వాడతాం, చాలా దగ్గరగా ఉంది ఫార్ పాయింట్ అంటే చాలా మందం ఎక్కువగా ఉన్నటువంటి లెన్స్ వాడతాం. సో చాలా ఎక్కువగా కన్వర్జెంట్ చేస్తే కానీ రెటీనా మీద మనం అంత ఎక్కువగా కన్వర్జెంట్ అవుతున్నాయని అర్థం. వాటిని వీలైనంత ఎక్కువ డైవర్జెంట్ చేసి రెటీనా మీద ఫోకస్ చేయాలి. సో రెటీనా మీద పడేటట్టుగా ఆ లెన్స్ను అనేది డాక్టర్లు అనేది సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, ఉదాహరణకు -1 ఉంది ఒకరికి సైట్ పవర్ అంటే వాళ్ళకు చాలా దూరం వరకు బాగా కనిపిస్తుందని. ఉదాహరణకి -4 ఉంది డయాప్టర్లు అంటే వాళ్ళకి చాలా తక్కువ దూరం వరకే క్లియర్ ఇమేజ్ ఏర్పడుతుంది అనేది మనం గమనించాలన్నమాట. అంటే చాలా ఎక్కువగా కన్వర్జెన్స్ అవుతుంది అనేది. ఓకే, ఈ విధంగా ఫార్ పాయింట్ ఇన్ఫినిటీలో ఉన్న ఆబ్జెక్ట్ని సైతం వాళ్ళ ఫార్ పాయింట్ వరకు షిఫ్ట్ చేసి చూపించగలుగుతుంది. ఏ లెన్స్ అంటే కరెక్షన్ కోసం వాడే లెన్స్ కాన్కేవ్ లెన్స్ అనేది మనం గుర్తించాలి. లాస్ట్లో ఒక టిప్ కూడా మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ టైప్ ఆఫ్ కామన్ ఐ డిఫెక్ట్ ఏంటి అంటే హైపర్ మెట్రోపియా. దీన్నే ఫార్ సైటెడ్నెస్ అని కూడా అంటాం అనమాట. దీన్నే ఫార్ సైటెడ్నెస్ అని అంటాం. ఇక్కడ ఒకసారి ఇమేజ్ని గమనించండి. ఫార్ సైట్ ఉన్నటువంటి అభ్యర్థి ఒక స్టూడెంట్ ఇక్కడ కూర్చొని ఉన్నాడంటే ఈయనకు ముందున్న స్టూడెంట్ క్లీన్గా కనిపించాడు, బట్ బోర్డు మీద అక్షరాలు మాత్రం బాగా కనిపిస్తాయి. అంటే దూరంటి బాగా కనిపిస్తాయి. మామూలుగా 25 సెంటీమీటర్ల వరకు ఎవరికి కనిపించదు, నార్మల్ పర్సన్కి కూడా సరిగా కనిపించదు, ఈ హైపర్ మెట్రోపియా ఉన్న వాళ్ళకి కూడా కనిపించదు. బట్ 25 సెంటీమీటర్లు దాటినాక నార్మల్ పర్సన్కి కనిపిస్తుంది, ఈ హైపర్ మెట్రోపియా ఉన్న వాళ్ళకి కనిపించదు. అప్ టు 30, 50 సెంటీమీటర్లు, 100 సెంటీమీటర్లు అంటే ఓ పర్టికులర్ డిస్టెన్స్ వరకు క్లీన్ ఇమేజ్ ఉండదు, ఆ తర్వాత కనిపిస్తుంది. కొంతమంది పెద్దవాళ్ళను మనం గమనిస్తూ ఉంటాం, వాళ్ళు పేపర్ చదవమంటే ఇట్లా రీజనబుల్ డిస్టెన్స్లో కాకుండా దూరంగా పెట్టుకొని చదువుతూ ఉంటారు. అరే మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది, ఏమన్నా దూరం పెట్టుకొని ఎలా చదువుగలుగుతున్నాడు, జనరల్గా దగ్గరటి బాగా కనిపిస్తాయి, దూరం పోయే కొద్దిగా సరిగా కనిపించవు కదా అనే పర్సెప్షన్ ఉంటుంది. కానీ వాళ్ళకి దూరం ఓ పర్టికులర్ డిస్టెన్స్ దాటినాకే క్లీన్ విజన్ వస్తుందన్నమాట. అంటే నియర్ పాయింట్ ఏమైందంటే 25 సెంటీమీటర్ల నుంచి ఓ పర్టికులర్ దూరానికి షిఫ్ట్ అవ్వడం అనేది ఇక్కడ జరుగుతుంది. సో మొత్తం మీద ఫస్ట్ ప్రాబ్లాన్ని మనం మాట్లాడుకున్నాం, వీళ్ళకి ఏం జరిగి ఉంటుంది అనేది ఒకసారి మనం విజువలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇది ఒక ఐబాల్. ఓకే, ఇక్కడ సాధారణంగా ఇది ఐకి సంబంధించిన ప్రిన్సిపల్ యాక్సిస్, ఇది నార్మల్ నియర్ పాయింట్ అంటే 25 సెంటీమీటర్లు ఉన్నటువంటి నియర్ పాయింట్. బట్ వీళ్ళకి ఏమవుతుంది అని అంటే ఇక్కడ ఉన్నది ఈ హైపర్ మెట్రోపియా ప్రాబ్లం ఉన్నకి 25 సెంటీమీటర్లో ఉన్నది రెటీనా మీద కాకుండా
బియాండ్ ద రెటీనా కన్నా వెనుక భాగంలో ఫోకస్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. వీళ్ళకు ఇలా మనం చెక్ చేసుకుంటూ వస్తే ఓ పర్టికులర్ డిస్టెన్స్కి వచ్చాక అప్పుడు రెటీనా మీద ఫోకస్ అవ్వడం జరుగుతుంది. సో వీళ్ళ యొక్క నియర్ పాయింట్ ఇది నియర్ పాయింట్ కాదు, వీళ్ళకు ఇది న్యూ నియర్ పాయింట్ అనమాట. ఇది హైపర్మెట్రోపియా ఉన్న వాళ్ళ యొక్క న్యూ నియర్ పాయింట్. ఇది 25 సెంటీమీటర్ల కన్నా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకు కరెక్షన్ చేయాలి అని అంటే ప్రాబ్లం అర్థమైంది కదా. ఆ తర్వాత ఎంత దూరంలో ఉన్నా కానీ వాళ్ళకి క్లీన్ ఇమేజ్ ఏర్పడుతుంది. 25 వీళ్ళకు ఉదాహరణకు 100 సెంటీమీటర్ల తర్వాత నుంచి కనిపిస్తుంది. 100 సెంటీమీటర్ల నుంచి ఇన్ఫైనైట్ డిస్టెన్స్ వరకు కూడా వీళ్ళకు క్లీన్ ఇమేజ్ అనేది వస్తుందన్నమాట. సో వీళ్ళకి ఏం చేయాలి, వీళ్ళకి కరెక్షన్ ఏం చేయాలి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ని ఓకే ఈ పోర్షన్లో, ఈ ముందు ఉన్నటువంటి పోర్షన్లో ఉన్నటువంటి ఈ భాగం అంతా వీళ్ళకి సరిగా కనిపించదు. ఇంతకన్నా ముందు ఎవరికీ కనిపించదు, దానికి ఇష్యూ లేదు. సో వీళ్ళు ఏం చేయాలి అని అంటే ఇక్కడ ఈ రీజన్లో ఉన్నటువంటి ఏవైతే ఆబ్జెక్టులు ఉన్నాయో వీటిని ఇక్కడికి షిఫ్ట్ చేయాలి. వీటిని ఇక్కడ వాళ్ళకి కనిపించే న్యూ నియర్ పాయింట్ వరకు షిఫ్ట్ చేయగలగాలి. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటి, ప్రాపర్గా కన్వర్జెంట్ అవుతుందా వీళ్ళకి? కావడం లేదు. చూడండి, రెటీనా కన్నా వెనుక ఫోకస్ అవుతుంది, ఒక డిలే అవుతుంది. కన్వర్జెంట్ అవ్వడం ఒక డిలే అవుతుందంటే ఒక కన్వర్జెంట్ లెన్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. సో ముందు వాడిన లెన్స్ ఏదైతే ఉందో అది డైవర్జెంట్ లెన్స్. ఒకసారి గమనించండి, ఇది ఏం లెన్స్ అంటే ఇది డైవర్జెంట్ లెన్స్. మయోపియాకు వాడే లెన్సు కాన్కేవ్ లెన్సు లేదా డైవర్జెంట్ లెన్సు. ఇక్కడ హైపర్మెట్రోపియాకు వాడాల్సిన లెన్స్ ఏంటంటే వాళ్ళకు ఫర్దర్గా కరెక్షన్ జరగాలంటే ఇంకొక కన్వర్జెంట్ లెన్సు. ఇది అంత తొందరగా, ఇంత లేట్గా కాకుండా తొందరగా కన్వర్జెంట్ అయ్యేలాగా కన్వర్ట్ చేసేటువంటి లెన్స్ను వాడవలసిన అవసరం ఉంది. సో ఇది ప్రాబ్లం. సరే, ఈ ప్రాబ్లాన్ని మనము ఎలా, దీన్ని కారణాలు ఏంటి, ఈ ప్రాబ్లానికి గల రీజన్స్ ఏంటి అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. హైపర్మెట్రోపియా, దీన్నే ఫార్ సైటెడ్నెస్ అంటారని కూడా మనం తెలుసుకోవాలి. ఫార్ అంటే దూరం, సైట్ అంటే కనిపించడం. స్మాల్ సైట్ అంటే కనిపించకపోవడం అనేటువంటి మిస్కన్సెప్షన్ ఉంది. సైట్ అంటే కనిపించడం, ఫార్ సైట్ అంటే దూరంగా ఉన్నట్టు కనిపిస్తాయి, అంటే దగ్గర ఉన్నట్టు సరిగా కనిపించవని. మయోపియాను నియర్ సైటెడ్ అంటాం. అంటే నియర్ అంటే దగ్గరది, సైట్ అంటే కనిపిస్తుంది, దగ్గరటి కనిపిస్తాను అని. మయోపియా అంటే నియర్ సైటెడ్, దగ్గర కనిపిస్తాయి, దూరం అంటే సరిగా కనిపించడం. హైపర్మెట్రోపియా అంటే ఫార్ సైటెడ్నెస్, అంటే దూరం అంటే సరిగా కనిపిస్తున్నాయి, దగ్గరటి సరిగా కనిపించడం లేదని. సో దీన్ని ఫార్ సైటెడ్నెస్ అంటాం. ఓకే, అదేవిధంగా దీనికి గల రీజన్స్ ఏంటి అంటే సేమ్ మయోపియాకు ఉన్న రీజన్స్ ఇక్కడ కూడా. ఓకే, చూద్దాం రీజన్స్. ఓకే, రీజన్స్ ఏముండొచ్చు, మేబీ ఐబాల్ అనేది అక్కడ చాలా లాంగ్గా ఉంది, ఇక్కడ ఐబాల్ అనేది చాలా షార్ట్గా ఉండొచ్చు అనమాట. ఓకే, మేబీ ఐబాల్ టూ షార్ట్, టూ స్మాల్. ఓకే, టూ షార్ట్ లేదా టూ స్మాల్. చూడండి, ఐబాల్ ఒకటి తీసుకుంటున్నాం. యాక్చువల్లీ నార్మల్ ఐబాల్ ఎలా ఉంది, లెన్స్ మీద పోయినటువంటి రేస్ ఏవైతే ఉన్నాయో ఈ రేసు ఇక్కడ ఫోకస్ అవుతున్నాయి. ఇది కూడా యాక్చువల్లీ ఆ లెన్స్లో ప్రాబ్లం ఏం లేదు, బట్ ఐఏ చిన్నదిగా ఉంది కాబట్టి ఏమవుతుంది, వెనక్కు ఫోకస్ అవ్వడం జరుగుతుంది. సో ఐబాల్ అనేది చిన్నదిగా ఉండడం వల్ల ఇలాంటి ప్రాబ్లం అనేది ఏర్పడేదానికి అవకాశం ఉంది. సో ఇంకా మిగిలినటన్నీ కూడా సిలియరీ మజిల్స్ వర్కింగ్ ఆర్ నాట్ ప్రాపర్లీ. ఓకే, సిలియరీ మజిల్స్ వర్కింగ్ అంటే దగ్గరగా ఉన్నవి చూడాలంటే బాగా కంట్రాస్ట్ చేయాలి, అలా చేయలేకపోతే అలాంటప్పుడు కూడా మనకు ప్రాబ్లం వస్తుంది. అదేవిధంగా ఐ లెన్స్ అనేది బాగా రిజిడ్గా ఉండడం, ఫ్లెక్సిబుల్గా లేకపోవడం, దాన్ని సిలియరీ మజిల్స్ ట్రై చేస్తూ ఉన్నాయి కంట్రాస్ట్ చేయడానికి, కంట్రాస్ట్ చేయలేకపోవడాన్ని కూడా ప్రాబ్లం. సో ఓకే, లెన్స్ ఇట్ సెల్ఫ్ టూ రిజిడ్ అనమాట. ఈ కారణాల చేత, అంటే ఇక్కడ ఇది టూ రిజిడ్ అంటే వాటి యొక్క కర్వేచర్ ప్రాపర్గా మారకపోవడం అనే ఓకే, ఈ కారణాల చేత మనకు హైపర్మెట్రోపియా ఏర్పడేదానికి అవకాశం ఉంది. ఇక్కడ చూడండి, యాక్చువల్లీ ఇక్కడ నుంచి అయితేనే మనకు ఏర్పడాల్సింది, ఇక్కడ నుంచి ఉండేటి వెనుకగా
రెటీనా కన్నా వెనుక ఫోకస్ అవ్వడం వల్ల ఇక్కడి నుంచి ఉండేటి మాత్రమే, అంటే ఇది న్యూ నియర్ పాయింట్గా కన్వర్షన్ జరగడం జరిగింది. సో ఇది మామూలు అందరికీ యొక్క నార్మల్ నియర్ పాయింట్ కాడ రెటీనా మీద కాకుండా రెటీనా కన్నా వెనుక, ఓకే, దీన్నే బియాండ్ ద రెటీనా అని అంటాం అనమాట. బియాండ్ ద రెటీనా ఫోకస్ అయితే ఆ ప్రాబ్లం ఏంటి అంటే హైపర్మెట్రోపియా. బిఫోర్ ద రెటీనా ఫోకస్ అవుతుందంటే అది మయోపియా అనే విషయాన్ని మనం గుర్తించాలి. సో కరెక్షన్ ఎలా చేయాలి అని అంటే ఇక్కడ ప్రాపర్గా కన్వర్జెంట్ కావడంలే కాబట్టి మనం ఒక కన్వర్జెంట్ లెన్స్ను ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసుకోవడం జరిగింది. ఒకసారి బాగా ఫోకస్డ్గా గమనించండి. ఇక్కడ ఉన్నది యాక్చువల్లీ ఈ లైట్ ఈ లెన్స్ లేకుంటే ఎక్కడ పడేవి, వెనకబడేవి, వెనక ఫోకస్ అయ్యేది. సో ఈ లెన్స్ ఉండడం వల్ల ఇంకొంత ఫర్దర్ ఇక్కడ గమనించండి, ఈ పోర్షన్ని బాగా జూమ్ చేసి గమనిస్తున్నాం. ఇక ఈ లెన్స్ ఏం వర్క్ చేస్తుందంటే ఒక బ్యూటిఫుల్ వర్క్ చేస్తుంది. ఇక్కడ కొంత కన్వర్జెంట్ చేస్తుంది, ఇక్కడ కొంత కన్వర్జెంట్ చేసి మనకు లెన్స్ మీదకు పంపిస్తుంది. సో లెన్స్ ఈ మాత్రంగా వచ్చిన దాన్ని రెటీనా మీద ఫోకస్ చేసుకోగలుగుతుంది. సో ఇది సూటబుల్ అన్నమాట. ఐ లెన్స్ ఏమని భావిస్తారు జనరల్గా, ఇది వాస్తవమైనటువంటి ఆబ్జెక్ట్. ఈ వాస్తవ రియల్ ఆబ్జెక్టుకు ఇవి ఇమేజ్ ఏర్పరుస్తుంది. ఈ లెన్సు ఈ రేస్ ద్వారా ఇమేజ్ ఏర్పరుస్తుంది. ఐకి సంబంధించి ఐ ఏమని భావిస్తుంది అంటే ఈ ఇమేజ్ ఏర్పరిచే రేసే వెనక్కు ఎక్స్ట్రాపులేట్ చేసుకొని ఇక్కడుంది ఆబ్జెక్టు, న్యూ ఆబ్జెక్ట్ అని భావిస్తారు. సో ఐకి సంబంధించిన ఆబ్జెక్ట్ ఇది, రియల్ ఆబ్జెక్ట్ ఇది. అర్థమవుతుందా? ఈ ఐకి సంబంధించిన ఆబ్జెక్ట్ ఎవరి వల్ల క్రియేట్ అయింది అంటే లెన్స్ వల్ల. లెన్స్ యొక్క ఇమేజే ఈ న్యూ ఐ ఆబ్జెక్ట్ అనేది. ఓకే, లెన్స్ యొక్క ఇమేజ్ ఐ యొక్క న్యూ ఆబ్జెక్ట్ అనమాట. ఈ ఆబ్జెక్ట్ అంటే ఇక్కడికి ఎందుకు షిఫ్ట్ చేసినామంటే 25 సెంటీమీటర్ల అంత దూరంలోది ఈ లెన్స్ చూడలేదు. బట్ 100, ఉదాహరణకి ఇది ఒక 100 అనుకుంటే 100 కాంచి క్లీన్గా చూడగలదు. సో ఇక్కడున్న ఆబ్జెక్టును ఇక్కడికి మనం షిఫ్ట్ చేయాలి, ఈ నియర్ పాయింట్ను అక్కడ షిఫ్ట్ చేయాలంటే ఈ లెన్స్ మనకు హెల్ప్ చేస్తుంది అనమాట. ప్రాపర్ పవర్ ఉన్నటువంటి లెన్స్ ఏవైతే ఉంటాయో, సో ఈ లెన్స్ వాడే వాళ్ళ యొక్క ఈ లెన్స్ ఉన్న వాళ్ళకి పవర్ ఎలా ఉంటుంది అంటే సాధారణంగా +1 డయాప్టర్లు, +2 డయాప్టర్లు, ఇలా ప్లస్లో ఉంటుందన్నమాట. హైపర్మెట్రోపియా వాళ్ళకి అంటే దూరంటి బాగా కనిపించి దగ్గటి సరిగా కనిపించకపోవడం ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వాడే లెన్స్ ఎలాంటి లెన్స్ అంటే కాన్వెక్స్ లెన్స్, నమస్కారం పెట్టే లెన్స్. వీటి యొక్క పవర్ కానీ మరియు ఫోకల్ లెంత్ కానీ రెండు పాజిటివ్గా ఉంటాయి. నమస్కారం పెట్టడం అనేది ఒక పాజిటివ్ విషయం. అలా కాకుండా మయోపియా యొక్క ఫోకల్ లెంత్ కానీ పవర్ కానీ ఎలా ఉంటాయంటే ఇలా కేవ్ అనమాట. కేవ్ నమస్కారం ఎలా పెడితే ఏమనిపిస్తుంది, మనకు నెగిటివ్ భావన కలుగుతుంది. సో దాని యొక్క ఫోకల్ లెంత్ కానీ పవర్ కానీ నెగిటివ్ వాల్యూ -1 డయాప్టర్, -2 డయాప్టర్. మన సరౌండింగ్స్లో ఉన్న కొలీగ్ ఫ్రెండ్స్ను స్టూడెంట్స్ని అడిగితే వాళ్ళు నాకు -1 సైట్ సార్, -2 సైట్ సార్ అని చెప్తూ ఉంటారు. ఓకే, ఇలా అనమాట. నెక్స్ట్ రకమైనటువంటి సైట్ను మనం మాట్లాడుకునే ముందర దీనికి సంబంధించి ఒక చిన్న టిప్ మాట్లాడుకున్నాం. ఎప్పటికీ కూడా మన కన్ఫ్యూజన్ అనేది లేకుండా ఒక చిన్న టిప్ అనేది చెప్పడం జరుగుతుంది, గమనించండి. ఓకే, మయోపియా వర్డ్స్ ఎలా ఉన్నాయి, చిన్నవిగా ఉన్నాయి. మయోపియా, హైపర్మెట్రోపియా. హైపర్మెట్రోపియా అనేది లెంతీగా ఉంది కదా, దీని యొక్క లెంత్ తక్కువగా ఉంది, దీని లెంత్ పెద్దదిగా ఉంది. సో మయోపియా వాళ్ళకు వాడాల్సిన లెన్సు మధ్య భాగంలో తక్కువగా ఉంటాయి. హైపర్మెట్రోపియా కరెక్షన్కి వాడాల్సినటువంటి లెన్సు మధ్య భాగంలో పెద్దవిగా ఉంటాయి, గమనించండి. అదేవిధంగా మయోపియా అనేది చిన్న స్వెల్లింగ్ కదా, కాబట్టి ఇక్కడి నుంచి మనం మయోపియా అని రాస్తూ వస్తే ఇక్కడికే సరిపోయిందనమాట. ఇదే హైపర్మెట్రోపియా అని రాయాల్సి వస్తే అది ఐబాల్ని దాటి దూరంగా పోయింది. సో మయోపియా చిన్న స్వెల్లింగ్ కాబట్టి బిఫోర్ ద రెటీనా ఫోకస్ అవుతుంది. హైపర్మెట్రోపియా పెద్ద స్వెల్లింగ్ బియాండ్ ద రెటీనా ఫోకస్ అవుతుంది. సో ఈ విధంగా ఇది ఒక మెమరీ టిప్ లాగా గమనించండి. యాక్చువల్గా కంటెంట్ బాగా నేర్చుకోవాలి, బట్ అప్పుడప్పుడు కూడా ఇట్లాంటి టిప్స్ అనేటివి మనకు మోర్ ఇంట్రెస్టింగ్గా మనల్ని మారేటట్టు చేస్తాయన్నమాట. ఓకే.
నెక్స్ట్ ఇంకొక కామన్ ప్రాబ్లం ఏజ్ దృష్ట్యా వచ్చే కామన్ ప్రాబ్లం ఏంటి అంటే ప్రెస్ బయోపియా అనమాట. ఓకే, ప్రెస్ బయోపియా అంటే ఏంటి, అది ఎలాంటప్పుడు ఏర్పడుతుంది అనేది మనం చూద్దాం. ఓకే, ప్రెస్ బయోపియా యొక్క ప్రాబ్లం ఏంటి అని అంటే వీళ్ళకు ఇట్స్ ఏ మిక్చర్ ఆఫ్ మయోపియా అండ్ హైపర్మెట్రోపియా అనమాట. ఇది ఎలా వస్తుందంటే ఏజ్డ్ పర్సన్స్కి ఒక ఏజ్ ఎక్కువ ఉంది, ఓ పర్టికులర్ ఏజ్ 50-55 ఇలా దాటినాక సాధారణంగానే చత్వారం లేదా ప్రెస్ బయోపియా అనేది రావడం జరుగుతుంది. అంటే ఏంటి అని అంటే జనరల్గా 25 సెంటీమీటర్ల అంత దూరం వరకు ఎవరికి కనిపించదు, వీళ్ళకి కూడా కనిపించదు. సో వీళ్ళకి ఏం జరుగుతుంది అంటే ఓ పర్టికులర్ ఏజ్ వచ్చినాక ఈ నియర్ పాయింట్ అనేది కొంచెం ఐ లెన్స్ నుంచి కొంచెం దూరం జరుగుతుంది. సో ఇప్పుడు ఇది న్యూ నియర్ పాయింట్ వీళ్ళకి సంబంధించి. ఇంకా నార్మల్ హ్యూమన్ ఐకి ఇన్ఫినిటీ డిస్టెన్స్లోటి కూడా కనిపిస్తాయి. బట్ వీళ్ళకేం జరుగుతాయంటే ఇన్ఫినిటీ డిస్టెన్స్ నుంచి ఓ పర్టికులర్ డిస్టెన్స్కు ఫార్ పాయింట్ అనేది మూవ్ అవుతుంది. అంటే నియర్ పాయింట్ మారింది, ఫార్ పాయింట్ మారింది. ఒక్క నియర్ పాయింట్ మాత్రమే మారితే హైపర్మెట్రోపియా అంటాం, కేవలం ఫార్ పాయింట్ మాత్రం మారితే మయోపియా అంటాం. సో వీళ్ళకు మయోపియా ఎఫెక్ట్ ఉంది, హైపర్మెట్రోపియా ఎఫెక్ట్ ఉంది. ఓకే, ఇది న్యూ ఫార్ పాయింట్, ఇది ఇన్ఫినిటీ అనేది ఫార్ పాయింట్. సో వీళ్ళకు ఓవరాల్గా కనిపించే రీజన్ వచ్చి ఈ కొంచెం రీజనే వీళ్ళకు కనిపించడం అనేది జరుగుతుంది, ఇప్పుడు స్మాల్ రీజన్. సో నియర్ పాయింట్ మూవ్ అయింది, ఫార్ పాయింట్ వెనక్కి తగ్గింది. సో ఈ పర్టికులర్ రీజన్ మాత్రమే వీళ్ళు చూడగలరు. ఇలాంటి సమస్యనే మనం ఏమంటామంటే ప్రెస్ బయోపియా అంటాం. వీళ్ళకి ఎలాంటి లెన్సులు వాడాలి అంటే వీళ్ళకు బైఫోకల్ లెన్సులు అనేటివి వాడాలి. ఓకే, ఒక్కసారి చూద్దాం. ఇది రెండిటి ఎఫెక్ట్గా బోత్ మయోపియా అండ్ హైపర్మెట్రోపియా రెండిటి కాంబినేషన్గా ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఏజింగ్ అనమాట. వయసు దృష్ట్యా ఎక్కువ రోజులు కంట్రాస్ట్ అయ్యి మరియు రిలాక్స్ అయ్యి అదేవిధంగా ఐ లెన్స్ యొక్క ఫ్లెక్సిబిలిటీ ఉండగా ఏజ్ పెరిగే కొద్దీ ఈ ఫ్లెక్సిబిలిటీని లాస్ అవ్వడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో నియర్ పాయింట్ అనేది రెడ్యూస్ అవే దూరం మారుతుంది, అదేవిధంగా ఫార్ పాయింట్ అనేది గ్రాడ్యువల్గా తగ్గుతుంది ఈ కారణాల చేత. ఓకే, వీళ్ళకి ఏం చేయాలంటే బైఫోకల్ లెన్స్ అనేటివి వాడాలి. చాలామంది గమనిస్తూ ఉంటాం, అద్దాలు పెట్టుకుంటే కింద ఒక రింగ్ లాగా వచ్చినటువంటి అద్దాలు అనేటివి మనం గమనిస్తూ ఉంటాం. వీళ్ళకు బైఫోకల్ లెన్స్ ఎలా ఉంటాయి, సైడ్ నుంచి కనుక గమనిస్తే ఇలా ఉంటాయి. ఓకే, ఒక బైఫోకల్ లెన్స్ తీసుకొని గమనిస్తే వాటి యొక్క ఇలా ఉంటాయి అన్నమాట. అంటే కింద భాగంలో రింగ్ ఉన్న భాగంలో ఏముంటుంది అంటే ఇది నియర్ విజన్ను కరెక్షన్ చేస్తుంది, అంటే హైపర్మెట్రోపియాను కరెక్షన్ చేస్తుంది. ఓకే, ఇక్కడ కాన్వెక్స్ లెన్స్ వాడతాం. ఎందుకు వాడతామంటే నియర్ విజన్ లేదా హైపర్మెట్రోపియాను కవర్ చేయడానికి కింద రింగ్ వాడతాం. మరి దూరంగా ఉన్నట్టు కూడా కనిపించవు వీళ్ళకి. మయోపియా కూడా ప్రాబ్లం ఉంది. సో వీళ్ళకి ఈ పైన ఉన్న పోర్షన్ ఏదైతే ఉందో ఇదేం చేస్తుందంటే కాన్కేవ్ లేదా డైవర్జెంట్ లెన్స్ అని అంటాం. ఇది ఫార్ విజన్ని ఇది కరెక్షన్ చేస్తుంది, ఇది మయోపియాను కరెక్షన్ చేస్తుంది. ఓకే, ఈ విధంగా రెండు రకాల లెన్సెస్ని కలిపి ఒకే అద్దంలోకి తయారు చేయడాన్నే బైఫోకల్, బై అంటే రెండు అని అన్నమాట. ఓకే, ఈ విధంగా మనం చేస్తాం. ఈ రోజుల్లో ఇదేం పెద్ద ప్రాబ్లం కాదంట. ఓకే, కాంటాక్ట్ లెన్స్ అనేటి మరియు సర్జికల్ ఇన్వెస్టిగేషన్ ద్వారా కూడా వీళ్ళకు క్లియర్ చేస్తున్నారు. గమనించండి, ఒకానొక విజన్ని దూరం విజన్ని కాంటాక్ట్ లెన్స్ ద్వారా సరి చేసుకున్నారంటే వాళ్ళు ఒక రకమైన లెన్స్ వాడితే సరిపోతుంది అనమాట. ఇలా ఒక లిక్విడ్లో ఉంచుకొని ఈ ప్లాస్టిక్ లేయర్ని కళ్ళ మీద ఉంచుకునే పద్ధతిని ఏమంటామంటే కాంటాక్ట్ లెన్స్ వాడడం అని అంటాం. ఇవి పెట్టుకున్నట్టు కూడా పక్కన వాళ్ళకి తెలియదు అనమాట, అంత ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. ఓకే, ఏదేమైనా ఈ ప్రెస్ బయోపియా అనేది ఏది దృష్ట్యా వస్తుంది, ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ మయోపియా అండ్ హైపర్మెట్రోపియా అనమాట. ఓకే, ఈ పర్టికులర్ పోర్షన్కి సంబంధించి కొన్ని ప్రశ్నలను మనం పరిశీలన చేద్దాం. గమనించండి,
ప్రెస్ బయోపియా ఈజ్ కరెక్టెడ్ యూజింగ్ డాష్ లెన్స్. ఎలాంటి లెన్స్ యూజ్ చేసి ఈ ప్రెస్ బయోపియాను మనం కరెక్షన్ చేస్తాము? కాన్వెక్స్ లెన్స్, కాన్కేవ్ లెన్స్, బైఫోకల్ లెన్స్, గ్లాస్ స్లాబ్ లెన్స్. ఏ లెన్స్ వాడతాం అనేది కామెంట్ సెక్షన్లో 6th క్వశ్చన్కు ఆన్సర్గా మీరు రాయగలరు. మరి నెక్స్ట్ క్వశ్చన్, హైపర్మెట్రోపియా కెన్ బీ కరెక్టెడ్ బై యూజింగ్ డాష్ లెన్స్. హైపర్మెట్రోపియాను ఏ లెన్స్ యూజ్ చేసి మనము కరెక్షన్ చేస్తాం? ఇవి బియాండ్ ద రెటీనా ఏర్పడుతుంది అని మనం మాట్లాడుకున్నాం కదా. కాన్వెక్స్ లెన్స్, కాన్కేవ్ లెన్స్, బైఫోకల్ లెన్స్, గ్లాస్ స్లాబ్ లెన్స్. మరి ఏది సరైన సమాధానం అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. అదేవిధంగా మరి నెక్స్ట్ క్వశ్చన్ను మనం పరిశీలన చేద్దాం. మయోపియా కెన్ బీ కరెక్టెడ్ బై యూజింగ్. మయోపియా అనేది ఏ లెన్స్ ద్వారా మనం సరి చేస్తాం? మయోపియా స్వెల్లింగ్ చిన్నది, రెటీనా కన్నా బిఫోర్ ద రెటీనా ఫోకస్ అవ్వడం అనేది మనం గమనించడం జరిగింది. మరి లెన్స్ని చూస్తే కాన్వెక్స్ లెన్స్ కరెక్టా, కాన్కేవ్ లెన్స్ కరెక్టా, బైఫోకల్ లెన్స్ కరెక్టా, గ్లాస్ స్లాబ్ లెన్స్ కరెక్టా అనేది సరైన సమాధానాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరనమాట. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. పీపుల్ హూ డు నాట్ హ్యావ్ ద ఎబిలిటీ టు సీ ద ఫార్ ఆఫ్ ఆబ్జెక్ట్. దూరంగా ఉన్నటువంటి వస్తువుల్ని సరిగ్గా చూడలేకుండారు, వాళ్ళకున్న ఇబ్బంది ఏంది అని అంటే దూరంగా ఉండేటి మాత్రమే అది అన్నమాట. ఒక రకమైన ఇబ్బంది ఉంది. మయోపియానా, హైపర్మెట్రోపియానా, ప్రెస్ బయోపియానా, అస్టిగ్మాటిజమా అనేది, ఈ అస్టిగ్మాటిజం అనేది మరొక రకమైన ఐ ప్రాబ్లం అనమాట. ఇది మనం హైయర్ స్టడీస్లో చదువుకుంటాం. ఓకే, నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక్కడ ఒక యాక్షన్ చేయడం, దానికి సిలియరీ మజిల్స్ ఎలా రెస్పాండ్ అవుతాయనేది. వైల్ రీడింగ్ ఏ బుక్, మనం కొంత దూరంలో పెట్టుకొని బుక్స్ రీడ్ చేస్తున్నాం. అలాంటప్పుడు సిలియరీ మజిల్స్ వీక్నెస్గా ఉంటాయా, కంట్రాస్ట్ అయి ఉంటాయా, ఎక్స్పాండ్ అయి ఉంటాయా అనేది. నెక్స్ట్ వైల్ డ్రైవింగ్ ద కారును డ్రైవ్ చేస్తామంటే ఓ పర్టికులర్ దూరాన్ని కొంచెం వీలైనంత ఎక్కువ దూరంగా మనము చూస్తూ డ్రైవ్ చేస్తాం కదా. ఓకే, అలాంటప్పుడు సిలియరీ మజిల్స్ వీక్గా ఉంటాయా, కంట్రాస్ట్ అయి ఉంటాయా, ఎక్స్పాండ్ అయి ఉంటాయా? ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని కింది ఆప్షన్స్ ఒక్కసారి పరిశీలన చేసి ఏది సూటబుల్ ఆన్సర్ అనేది ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. మరి నెక్స్ట్ ఈ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన కొన్ని ప్రశ్నలను మనం ఇక్కడ పరిశీలన చేద్దాం, గమనించండి. మొదటి ప్రశ్న చూడండి. వాట్ ఈజ్ మీన్ బై పవర్ ఆఫ్ అకామిడేషన్ ఆఫ్ ఐ అనమాట. పవర్ ఆఫ్ అకామిడేషన్, ఓకే ఇక్కడ చూడండి. వాట్ ఈజ్ మీన్ బై పవర్ ఆఫ్ అకామిడేషన్ ఆఫ్ ఐ. పవర్ ఆఫ్ అకామిడేషన్ అంటే ఏంది అని అడుగుతున్నారు. మనం ఆల్రెడీ ఆన్సర్ చెప్పుకోవడం జరిగింది. అయినా కానీ ఒకటో ప్రశ్నకు మనం ఆన్సర్ చేద్దాం. ఏంటంటే ద ఎబిలిటీ ఆఫ్, ఓకే, ద ఎబిలిటీ ఆఫ్ ద ఐ లెన్స్ టు ఫోకస్ నియర్ అండ్ ఫార్ ఆబ్జెక్ట్స్ క్లియర్లీ ఆన్ రెటీనా by adjusting its focal length. దాని యొక్క ఫోకల్ లెంత్ను అడ్జస్ట్ చేసుకొని క్లీన్గా ఇమేజ్ రెటీనా మీద పడేటట్టు చేసే ఎబిలిటీనే మనం ఏమంటామంటే పవర్ అని అంటామన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పర్సన్ విత్ మయోపిక్ ఐ ఏంటంటే దూరంగా ఓ పర్టికులర్ దూరం దాటినా నుంచి అవి రెటీనా మీద కాకుండా రెటీనా కన్నా ముందే ఫోకస్ అవుతున్నాయి అనేది ప్రాబ్లం. ఓకే, ఇక్కడ కాంట్ సీ బియాండ్ 1.2 మీటర్స్ 1.2 మీటర్స్ దాటినా నుంచి ఆయనకు క్లియర్గా కనిపించడంలే. వాట్ షుడ్ బి ద టైప్ ఆఫ్ కరెక్టివ్ లెన్స్ యూజ్డ్ టు రీస్టోర్ ద ప్రాపర్ విజన్ను రీస్టోర్ చేయడానికి ఎలాంటి లెన్సులు వాడాలి? ఓకే, ఎలాంటి లెన్స్ వాడాలి అంటే డైవర్జింగ్ లెన్సులు వాడాలి. ప్రాపర్గా ఉన్న డైవర్జింగ్ లెన్సులు వాడాలి. వాళ్ళకప్పుడు రెటీనా మీద ఫోకస్ కాకుండా ముందు ఫోకస్ అయ్యేటి కాస్త అవి డైవర్జ్ చేసి, లైట్ను డైవర్జ్ చేసి లెన్స్ మీదకు పడడం వల్ల ముందు ఫోకస్ అయ్యేటి కాస్త, నేరుగా అయితే ముందు ఫోకస్ అయ్యేటి కాస్త ఈ డైవర్జింగ్ కారణంగా ఏమవుతుందంటే రెటీనా మీద ఫోకస్ అవుతాయి. ఓవరాల్గా ఏ లెన్సులు వాడితే సూటబుల్ అంటే ఓకే ఇలాంటి లెన్స్, ఓకే, కాన్కేవ్ లెన్స్, బై కాన్కేవ్ లెన్స్ లేదా డబుల్ కాన్కేవ్ లెన్సులు వాడాలి. నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. వాట్ ఈస్ ద ఫార్ పాయింట్
అండ్ నియర్ పాయింట్ ఆఫ్ ద హ్యూమన్ నార్మల్ విజన్ ఉన్న వాళ్ళ ఫార్ పాయింట్ ఎంత, నియర్ పాయింట్ ఎంత అని అడుగుతున్నారు. మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, నార్మల్ పర్సన్ యొక్క ఫార్ పాయింట్ ఎంత? మనం మూన్ను చూడగలం, సన్ని చూడగలం, స్టార్స్ని చూడగలం. అంటే ఫార్ పాయింట్ ఎంత? ఇన్ఫైనైట్ డిస్టెన్స్ కలిగి ఉంది. అదే నియర్ పాయింట్ ఎంత అంటే 25 సెంటీమీటర్లు అనమాట. నియర్ పాయింట్ 25 సెంటీమీటర్లు. మళ్ళీ లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ స్టూడెంట్ హ్యాస్ డిఫికల్టీ టు రీడ్ ద బ్లాక్ బోర్డ్ వైల్ సిట్టింగ్ ద లాస్ట్ రో. చివరి రోలో కూర్చున్నాడంట క్లాస్లో. అక్కడి నుంచి ఆ అబ్బాయికి బోర్డు కనిపించడం లేప ఆ స్టూడెంట్కి. వాట్ కుడ్ బి ద డిఫెక్ట్ ద చైల్డ్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్. అలా దూరంటి సరిగా కనిపించకపోతే వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటి? హౌ కెన్ ఇట్ బీ కరెక్టెడ్. అది ఎలా కరెక్ట్ అవుతుంది? దూరంగా ఉన్నట్టు కనిపించడంలో, పర్టికులర్ డిస్టెన్స్ వరకు కనిపించి తర్వాత కనిపించడంలో అంటే వాళ్ళకున్న ప్రాబ్లము మయోపియా. వాళ్ళకి ఎలా కరెక్షన్ అవుతుంది అంటే బై కాన్కేవ్ లెన్స్ వాడడం ద్వారా. ఓకే, బై కాన్కేవ్ లెన్స్ లేదా డైవర్జింగ్ లెన్స్ వాడడం ద్వారా వాళ్ళ ప్రాబ్లాన్ని మనం క్యూర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఒక రియల్ లైఫ్లో మనకు యూజ్ అయ్యే ఒక విషయం, ఐ డొనేషన్ అనేది ఎవరు చేస్తారు, ఎవరికి అర్హత ఉంది అనే అంశాలను ఒక్కసారి ఇక్కడ మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ సిబ్బర్ అనేటువంటి ఒక డ్రామాలు రాసేటువంటి ఒక పొయిట్ రాసినటువంటి కథ ఏంటి అంటే ద బ్లైండ్ బాయ్ అనేటువంటి ఒక పోయం రాయడం జరిగింది. ఆ పోయం మనం చదువుతుంటే చాలా హార్ట్ టచింగ్గా ఉంటుంది. అందులోనే ఒక స్టాంజా ఇక్కడ వేయడం జరిగింది, గమనించండి. యూ టాక్ వండర్స్ థింగ్స్ యూ సీ. మీరు చాలా వండర్ఫుల్ విషయాలు చూస్తున్నారు. ఈ బ్లైండ్ బాయ్ అనే ఆయన పుట్టుకతోనే బ్లైండ్ బాయ్ చెప్తున్నారు అన్నమాట. యూ సే సన్ షైనింగ్ బ్రైట్. సన్ చాలా బ్రైట్గా ఉందని మీరు చెప్తున్నారు, కానీ అది నాకు కనిపించడం లేదు. నేనేం ఫీల్ అవుతున్నా అంటే ఐ ఫీల్ హిమ్ వామ్. దాని యొక్క వేడిని మాత్రమే నేను ఫీల్ అవ్వగలుగుతున్నాను. బట్ హౌ కెన్ హీ ఆర్ మేక్ ఇట్ డే ఆర్ నైట్. అతను డేగా నైట్గా ఎలా చేయగలడు అనే ఒక స్టాంజా ద బ్లైండ్ బాయ్, పుట్టుకతోనే బ్లైండ్ అయిన ఒక యంగ్ బాయ్ గురించి ఉన్నటువంటి పోయం ఇది. ఓకే, ఈ పోయం చదివితే మనకు కళ్ళు అనేది ఎంత విలువైనటి, మనం ఎంత అదృష్టవంతులం అనేది మనకు అర్థమవుతుంది అన్నమాట. ఇలాంటి అదృష్టం లేని వాళ్ళు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. వాళ్లకు మన అదృష్టాన్ని ఇవ్వచ్చు. ఎలా అంటే ఐ డొనేషన్ ఇస్తున్నామంటే కొంతమంది అపోహ ఏంటంటే ఐ డొనేషన్ నేను ఇస్తాను అప్లికేషన్ మీద సంతకం పెడతానే అప్పటికప్పుడు మనల్ని పనుకోబెట్టేసి మన 2 కళ్ళు లాగేసుకుంటారు అనేటువంటి అపోహ ఉందన్నమాట. అలా కాదనమాట. ఐ డొనేషన్ అంటే మనం చనిపోయిన తర్వాత మన ఐస్ను వేరే అవసరం ఉన్న వాళ్ళకు ఇవ్వడాన్ని ఐ డొనేషన్ అంటాం. ఇది క్లీన్గా మనం అర్థం చేసుకోవాలి. బతికున్నప్పుడు తీసుకోరు. మరి చనిపోయిన తర్వాత ఎంత టైం లోపల తీసుకుంటారు అని అంటే ఇక్కడ 4 to 6 అవర్స్ మధ్యలోనే దీన్ని తీసుకోవడం జరుగుతుంది. 4 to 6 అవర్స్లో, అంతకన్నా ఎక్కువ టైం దాటితే ఐస్ అనేటి డ్రై అయిపోతాయి. చనిపోయిన తర్వాత కూడా మన ఐస్లో ఆ ఎబిలిటీ అనేది ఉంటుంది, అవి తీసి పక్కన వాళ్ళకి పెట్టచ్చు అనమాట. సో మాకు ఇంకొంతమందికి సందేహం ఉంటుంది, నాకు ఆల్రెడీ నాకే అద్దాలు ఉన్నాయి, నేనేం కళ్ళకు దానం చేయగలను అని అంటాం. ఎస్, ఆ కళ్ళకు అద్దాలున్నా, మీకు బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, ఇలాంటివి నాన్ కమ్యూనిటబుల్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో, బీపీ, షుగర్ ఇలాంటివి ఉన్నవాళ్ళు అవి దానం చేయొచ్చు అన్నమాట. మరి ఎవరు దానం చేయకూడదు అని అంటే కమ్యూనల్ డిసీజెస్ ఉన్నవాళ్ళు. అంటే ఎవరెవరంటే ఎయిడ్స్, హెపటైటిస్ బి లేదా సి ఉన్నవాళ్ళు, రేబీస్ ఉన్నవాళ్ళు, లుకేమియా ఉన్న వాళ్ళు, టిటానస్ ఉన్నవాళ్ళు, కలరా ఉన్నవాళ్ళు, మెనింజిటైస్ ఉన్నవాళ్ళు, ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు. ఇవి కమ్యూనిటల్, అంటే ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ ఐ అనేది దానం చేయకూడదు. మరి ప్రపంచంలో ఎంతమంది ఈ ఐ డిఫెక్ట్లు బ్లైండ్ పర్సన్స్ ఉన్నారంటే 35 బిలియన్ పీపుల్ అనేది ఇక్కడ అరౌండ్ వరల్డ్లో బ్లైండ్ ఉన్నారు. వీళ్ళలో 4.5 బిలియన్ పీపుల్ అనేది కార్నియల్ బ్లైండ్నెస్ ఉన్నారు. వీళ్ళకు క్యూర్ చేయడం ఈజీ అనమాట. సో అంటే ఎవరైనా కార్నియా దానం ఇస్తే వీళ్ళకు క్యూర్ అవుతుంది. వీళ్ళలో 60%
ఈ ఐ బ్లైండ్ ఉన్న వాళ్ళలో 60% ఏజ్ గ్రూప్ 12 కన్నా తక్కువ ఉన్న వాళ్ళు, అంటే చాలా యంగ్ పర్సన్స్ అనమాట. వీళ్ళకు ఐ ఇస్తే వీళ్ళ జీవితం చాలా కలర్ఫుల్గా మారేదానికి అవకాశం ఉంది. ఒక పర్సన్ 2 కళ్ళు ఇచ్చినానికి 2 కార్నియల్ డిఫెక్ట్స్ ఉన్న వాళ్ళకి యూజ్ చేయొచ్చు, ఇంకా లెన్స్ సమస్య ఉన్న వాళ్ళకి యూజ్ చేయొచ్చు. ఒక 2 ఐస్ అనేటి ఎంతమందికి మనకు హెల్ప్ అవుతుంది అంటే 4 పర్సన్స్ దాకా మనకు మనము చూపునిచ్చిన వాళ్ళం అవుతాం. 2 కళ్ళతో 4గురికి మనము చూపించిన వాళ్ళం అవుతాం. మరియు ఈ ఐ తీసుకునే వాళ్ళు ఎవరు ఇస్తున్నారు, ఆ డైడ్ అయిన పర్సన్ ఎవరికి మారుస్తున్నాం వంటి విషయాలన్నీ కూడా చాలా సీక్రెట్గా ఉంచడం జరుగుతుందన్నమాట. సో ఫ్యూచర్లో ఎలాంటి లీగల్ ఇష్యూస్ రాకుండా వాళ్ళు జాగ్రత్త వహిస్తారు. సో ఈ విధంగా అందరూ కూడా మనం ఐ డొనేషన్ చేసేటువంటి ఫామ్స్ నెట్లో అందుబాటులో ఉంటాయి. నేను డొనేట్ చేస్తాను అనేటువంటి ప్రామిస్ను మనం చేయొచ్చు. ఎందుకంటే మనం చూస్తున్న అందమైనటువంటి ఈ బ్యూటిఫుల్ వరల్డ్ను మనం చనిపోయిన ఒక 5 గంటల తర్వాత నిర్వీర్యం అయిపోతాయి మన ఐస్. సో అంతకన్నా ముందే మనం పక్కన వాళ్ళకి ఇవ్వగలిగితే మనం చనిపోయిన తర్వాత కూడా మన కళ్ళు అనేది చూడగలుగుతాయి. సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్. ట్రై చేద్దాం. ఓకే, ఈ వీడియో ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కాగలరు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.